హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నౌ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో వచ్చేసి యెస్టర్‌డే పోస్ట్ చేశాను కదండీ! మన రంగాపూర్ జాతర గురించి. దానికి కంటిన్యూ అనమాట. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే వీలైతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే ఆ వీడియో కూడా చూడండి. అంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుందని. సో, ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో ఈ వీడియో చూడకూడదని కాదు. కాకపోతే ఆ వీడియో చూసి, ఈ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్తున్నానంతే. అండ్ మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఏంటి అంటే రంగాపూర్ జాతరకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక చిన్న కామెంట్ చేయండి. రంగాపూర్ జాతర గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే. అండ్ తెలుస్తది గదా! నాకు గూడా అరే! మన వాళ్ళు చూస్తున్నారు, మన సైడ్ వాళ్ళు అన్నట్లు. సో, అదనమాట. అండ్ ఇవాళ కూడా వెళ్ళాలి అని అనుకున్నానండి. నేను ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినా బట్ లాస్ట్‌కి కొంచెం లేట్ అయింది అని డ్రాప్ అవ్వాల్సొచ్చింది. మొన్న వెళ్ళింది మా ఫ్యామిలీతో అండి. నేను, మా హస్బెండ్, పిల్లలు. బట్ ఇవాళ ఏంటి అంటే ఇంకా మా మదర్ వస్తా అన్నారు. సో, ఇంటి దగ్గర కొన్ని వర్క్స్ ఉండే అది చూసుకొని వచ్చేవరకి అప్పటికి 2:30 అయిందండి. అప్పుడు కాల్ చేశారు వెళ్దామని. బట్ 2:30 అంటే నాకు పాప స్కూల్‌కెళ్ళిపోయింది. సో, 4:10కే వచ్చేస్తుంది. మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి కాబట్టి చూసుకుంటారు. బట్ కాకపోతే ఏంటి అంటే మళ్ళీ అంతా వెళ్ళేదే 2:30 ఆ టైంకి అంటే మళ్ళీ మనమేం అంటే ఎక్స్‌ప్లోర్ చేసినట్లు ఉండదు గదా! ఏది అదనమాట. సో, దట్టు మొన్న హస్బెండ్ ఉన్నారు గాబట్టి తొందర మీన్స్ తొందర ఏం తీసుకోలేదు. కాకపోతే ఇంకా కొంచెం లేడీస్ అంటే షాపింగ్ లేట్ అయితది గదా! ఏమన్నా చూడాలి, చూసిందే చూస్తుంటాం. అలా టైం సరిపోదు అని ఇంకా లాస్ట్ మినిట్‌లో కొంచెం క్యాన్సల్ అయిందండి అది. మేబీ ఒకవేళ రేపు ఫ్రైడే 23 అనమాట. సో, వెళ్తే వీలైతే ఒకవేళ రేపు వెళ్ళాలి. చూడాలండి రేపు వెళ్ళడానికి ట్రై జేయాలి. మళ్ళీ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ కదా! ఇంకా మనకి జాతర ఇంకా మళ్ళీ 1 ఇయర్ ఆగాలి. సో, అందుకే మొన్నే వెళ్ళి వచ్చాము. బట్ కాకపోతే మనం ఇంకొంచెం ఏమన్నా తీసుకుందాము. కొన్ని థింగ్సే తీసుకున్నాము మొన్న అలా అని. సో, చూడండి ఇవి మా చిన్న మినీ వ్లాగ్. మా బ్యాంగిల్స్ మేమేం తీసుకున్నాం ఏంటి అని చూపిస్తున్నాను నేను. బ్యాంగిల్స్, కొన్ని పిల్లల థింగ్స్. ఇది 100కి 4 అండి. ఆ గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి గదా! అది 100కి 4. మళ్ళీ సేమ్ ప్యాటర్న్‌లో తీసుకున్నాను. అలానే 2 టైమ్స్ అయిందండి. అది సేమ్ తీసుకున్న బ్యాంగిల్స్ అక్కడ మెరూన్ అండ్ రెడ్ ఉంది గదా! అది గూడా సేమ్. కాకపోతే చూసుకోలేదనమాట. నచ్చింది గదా! సేమ్ ప్యాటర్న్‌లో అలాగే తీసేసుకున్నాను. సో, ఎవ్రీ ఇయర్ చాలా తీసుకునేవాళ్ళమండి పిల్లలకి ఏది గావాలంటే అది. బట్ ఈసారి మాత్రం చూసి పర్టిక్యులర్‌గా వాళ్ళు యూజ్ చేసే థింగ్సే అంటే వాళ్ళు ఆడుకునేవే తీసుకున్నామనమాట. ఎందుకు అంటే అన్నీ తీసుకున్న తర్వాత ఇంట్లో మాత్రం అసలు డైలీ సదరలేక మనకి ఇదైతది గదా! సో, అందుకే ఎక్కువ థింగ్స్ తీసుకోలేదండి ఈ ఇయర్ అయితే. సో, కొన్ని థింగ్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ పిల్లలు చాలా సేపటి నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వనప్పుడు సైలెంట్ ఉంటున్నారు. ఎస్పెషల్లీ మా బాబు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకే ఇద్దరు బాగా అల్లరి చేస్తున్నారండి. ఇగ్నోర్ దట్. అండ్ ఇది చూస్తున్నారు కదా! ఒక చిన్న ట్రైన్ అనమాట. ఇది నేను చూడలేదు వీళ్ళు తీసుకునింది. సో, ఎక్స్‌ప్రెస్ అంట. బాగుంది కదా! అసలు వాళ్ళేమో వాళ్ళ పిల్లల కంటే మేమే ఇద్దరమే ఆడుకుంటున్నామండి. బాగా నచ్చింది ఇది. కాకపోతే అందులో ఒకటి మిస్ అయినా కూడా ఇంకా మళ్ళీ అది యూజ్ అవ్వదు. సో, మా బేబీకి కొన్నే తీసుకున్నానండి బ్యాంగిల్స్. ఎక్కువ తీసుకోలేదు. అండ్ మనం కూడా ఇంకోటి ఏంటి అంటే ఒక చిన్న థింగ్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఒక చిన్న స్టాల్ అట్లా ప్లాన్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇది ఇప్పుడొచ్చిన ఆలోచన కాదు. నాకు 5th క్లాస్ ఉన్నప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే మా తాతయ్య వాళ్ళప్పటి నుంచి అక్కడ హోటల్ పెట్టేవాళ్ళు జాతరలో. అది టిఫిన్ అనుకుంటా. టిఫిన్ ఉందో లేదో ఐడియా లేదు. దాని తర్వాత మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా పెట్టామండి హోటల్. నాకు గుర్తుంది. సో, అది అని కాదు కానీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. చిన్నప్పుడు హోటల్ ఉండే కదా! చింత చెట్టు చూపించాను కదా నిన్న. చింత చెట్టుకి కొంచెం అపోజిట్ అనమాట. ఫస్ట్ రోడ్ ఉంటుంది. రోడ్ మీన్స్ ఇట్లా రోడ్ ఉంటుంది. దానికి సైడ్ అది ఉండే ప్లేస్ మాది. దాని తర్వాత ఇంకా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా హోటల్ తీసేసామండి అప్పటికి. సో, ఎందుకో నాకు 4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఒక చిన్న స్టాల్ ఏదన్నా పెడదాం ఏమన్నా అని. బట్ కొంచెం ఆలోచిస్తున్నా అండి. అదే చెప్పాను కదా! ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని. సో, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా. ఇంకోటి ఏంటి అంటే నాకు ఆ టైంలో గుర్తుకు రాదండి పర్టిక్యులర్ అంటే నెక్స్ట్ ఇయర్ పెట్టాలి అని. ఇప్పుడు జాతరకి వెళ్ళా కదా! ఇప్పుడు అనుకుంటున్నా. ఆ టైంలో మాత్రమే జాతర మనం షాపింగ్ చేసే ఆ టైంలో మాత్రమే గుర్తొస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సేమ్
బిఫోర్ గుర్తుకు రాదు అది, ఎందుకంటే ఇప్పుడు వీడియో త్రూ తీస్తున్నా కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుండాలి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనం చిన్న ఒకటి స్టాల్ పెట్టాలి. అదే నేను అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా దీని త్రూ అనుకుంటున్నా, బట్ చూడాలి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. నిన్న వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ఇదే మా చిన్న షాపింగ్, లిటిల్ బిట్ థింగ్స్ తీసుకున్నవి షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా స్టాల్ పెట్టాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెడతా అండి, నేను 100% అనుకుంటున్నా. బట్ గుర్తుండాలి, ఎందుకంటే వీడియో త్రూ తీస్తున్నా కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఈ వీడియో చూసైనా నాకు ఒక రిమెంబర్ ఉంటుంది కదా, అరే అవును ఇట్లా అనుకున్నా అని. సో అదనమాట, ఖచ్చితంగా ఒక స్టాల్ అయితే ప్లాన్ చేద్దాం నెక్స్ట్ ఇయర్కి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసారా 1 అవర్కే నా ఇంట్లో పరిస్థితి ఎలా అయిందో. ఇంకా తర్వాత ఉంటుంది కంప్లీట్ డే మొత్తం డైలీ నాకు. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇఫ్ ఇన్ కేస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.